చిన్న పొయ్యి వెలిగించుకుందాము. ఫిష్ గారెంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరండి. చక్కగా తయారు చేసుకుందాం రెస్టారెంట్ స్టైల్లో. ఇదిగోండి గ్యాస్ వెలిగించుకున్నాను, ఈ పాత్ర పెట్టుకున్నాను. చక్కగా ఒక 5 నిమిషాలు 7 నిమిషాల్లో ఉడుకుతుందండి. చేప త్వరగానే ఉడుకుతుంది. ఇక అప్పుడు నేను చూపిస్తాను, సరేనా? ఒక 5-7 నిమిషాల్లో ఉడుకుతుంది చక్కగా. అప్పుడు నేను చూపిస్తాను, ఓకేనా? ఇగోండి సగం పొట్టు మినువులు, సగం పొట్టు లేని మినువులు నానబెట్టుకున్నానండి. రాత్రి 4-5 సార్లు కడుక్కున్నాను. ఇక వీటిని మిక్సీ పట్టేసుకుందాము. చక్కగా ఆరోగ్యానికి చాలా మంచిదండి. పొట్టు మినువులు సగం, మామూలు మినువులు, పొట్టు లేని మినువులు నానబెట్టుకున్నాను. కడిగి పెట్టేసుకున్నాను. రాత్రి కడిగి ముందుగానే పెట్టేసుకుంటానండి. మళ్ళీ ఇప్పుడు కడిగి పెట్టేసుకున్నాను. చక్కగా గారెల పిండి మిక్సీ పట్టేసుకుందాం, ఓకేనా? ఇదిగోండి అల్లం మాత్రం వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇలా చక్కగా నీళ్ళు అనేవి దేవుకొని, నీళ్ళు లేకుండా మిక్సీ వేసేసుకోండి. మిక్సీనైనా గ్రైండర్ అయినా రుబ్బుకోవచ్చు. కొంచెం కొంచెం వేసుకున్నాం అనుకోండి, మిక్సీ జార్ కూడా పడిపోదు, పాడైపోకుండా ఉంటుంది. చక్కగా ఇలా వేసేసుకొని కొంచెం కొంచెం మిక్సీ పట్టుకోండి. ఇదిగోండి ఈ విధంగా ఇలా గట్టిగా కనుక చేసుకున్నారనుకోండి, అప్పుడు మనకి గారె అనేది చక్కగా వస్తుంది. దాంట్లోకి చూసారా చక్కగా ఇలా ఇలా గారె అనేది నీట్గా వస్తుంది అన్నమాట. ఇట్లా గట్టిగా ఉన్న వాటతోటి చక్కగా చేసేసుకోండి, ఓకేనా? ఇదిగోండి చక్కగా బాయిల్ అయిపోయింది. చేప ముక్కలు అనేవి గ్యాస్ కట్టేసేసుకుందాము. ఆరనిచ్చుకుందామండి. వీటిని చక్కగా ఆరనిచ్చుకుందాం. ఆరిపోయిన తర్వాత చేప కండ తీసేసి కలుపుకుందాము. ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను పిండి, మినప్పిండి. ఇదిగోండి ఉల్లిపాయ తరిగి పెట్టేసుకున్నాను, పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, సాల్ట్ అండి తగ్గ వరకు వేసుకుందాము. అల్లం ఆల్రెడీ వేసుకున్నాం కదా, ఇందులో వేసి మిక్సీ వేసా కదా, అది ఇక వారినిచ్చిన తర్వాత చేసుకుందాం, ఓకేనా? ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. మనలో రక్తహీనత, రక్తం లేకుండా ఉండటం, అలాగే తెల్లగా పాలిపోయినట్లు ఉండటం ఉన్నప్పుడు మనలో బియ్యం అంటే, మట్టి అంటే తినాలనిపిస్తుందండి. రక్తం లేకపోతే నీరసంగా ఉంటాం అన్నమాట. రక్తహీనత చోటు చేసుకున్నప్పుడు మన శరీరంలో బెల్లం, వేరుశనగ పప్పు కలిపి ఉండలు రోజు తింటుంటే రక్తహీనత అనేది ఉండదండి ఇక మనకు. అలా చేయండి, సరేనా? రక్తం లోపించిన వాళ్ళు. ఇదిగోండి చక్కగా ఆరిపోయింది. ఈ విధంగా ముళ్ళు లేకుండా నీట్గా ఇలా తీసేసుకోండి. ముళ్ళు వేరేగా పక్కన పెట్టేసేసుకోండి. ఇలా నీట్గా తీసి పక్కన పెట్టేసుకోండి. ఆల్రెడీ బాయిల్ అయిపోయింది చక్కగా. చేప అన్నాక 10 నిమిషాల్లో చక్కగా ఉడికిపోతుందండి. మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, కొంచెం నూనె, అలాగే పసుపు, ఉప్పు, కారం వేసేసి పెట్టుకున్నాను. ఇక మనకి ఈజీగా చక్కగా ఉడికిపోతుంది మసాలాతోటి. ఇలా తీసి మొత్తం కూడా పెట్టుకుంటే ముళ్ళు లేకుండా బాగుంటుంది. ఇలా మొత్తం తీసి చూపిస్తానండి తీసిన తర్వాత, సరేనా? ఇదిగోండి చక్కగా ఫిష్ అంతా కూడా ఇలా తీసి పెట్టేశాను. ఫిష్ కండ అంతా కూడా ముళ్ళు తీసి వేరు చేసేసాను. ఇలా మెత్తగా చక్కగా చేసేసుకోండి. ఎందుకంటే చిన్న ముళ్ళు కూడా లేకుండా పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా, బాధపడకుండా ఉంటారు. చక్కగా తీసి పెట్టేసుకోండి. ఇక మనము గారెల పిండిలోకి ఉల్లిపాయలు,
అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకండి. అలాగే ఇది చేప. మనం సాల్ట్ వేసుకున్నాము, తక్కువ వరకు వేసుకోండి, ఎక్కువైతే బాధపడాలి. మళ్ళీ చక్కగా ఈ విధంగా కలిపేసుకున్నాం. ఆల్రెడీ బాండీలో నూనె పోసుకొని గ్యాస్ వెలిగించుకున్నానండి. మిక్సీ పట్టిన వాటర్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, మనం చేయి తడుపుకోవటానికి చక్కగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కలుపుకొని నీట్గా గారెలు వేసుకోవటమేనండి. చూసారా, ఇలా గట్టిగా ఉంటే గారె అనేది మనం రుబ్బుకున్న గారె మాదిరిగా వస్తుందండి. రోట్లో రుబ్బుకున్న గారె మాదిరిగా చక్కగా వస్తుంది. గారె అనేది మినపగారె కదా, ఇంకా రుచిగా అద్భుతంగా ఉంటాయి. కొంచెమేనండి పొట్టు లేని మినువులు పోసింది. మినువులు పొట్టు మినువులో ఎక్కువ పోసాను. ఓకే, ఇలా కలిపి మనం పెట్టేసుకున్నాం అనుకోండి, ఆయిల్ వేడెక్కగానే మనం గారె వేసేసుకుందాం. ఓకేనా, వేడెక్కిపోయిందండి. మనము ఇదిగోండి ఈ కాగితం క్యారీ బ్యాగ్ కవరు లేకపోతే నూనె ప్యాకెట్ ఏదైనా సరే తీసుకోవచ్చు. నాకు ఇదైతే కన్వీనియంట్గా ఉంటుందండి, అందుకని చెప్పేసి ఇలా పెట్టేసుకొని ఇలా నీళ్ళతోటి తడుపుకోండి. ఈ నీళ్లు మనము మినుములు కడిగిన నీళ్ళేనండి, చక్కగా ఆ నీళ్ళు ఉపయోగించుకోండి. మనం ఇలా కొంచెంగా ఇలా తీసేసుకొని నీట్గా ఇలా గట్టిగా ఇలా చేసేసుకొని, చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి. ఇలా మళ్ళా క్యారీ బ్యాగ్కి ఈ విధంగా నీళ్లు తడుపుకొని చక్కగా ఇలా ఉండ చేసుకొని ఇలా చేయి మీద కూడా చేసేవాళ్ళు ఉన్నారండి. చక్కగా మా పెద్ద పాప చేతితోటే చేస్తుంది, చేతి మీదే. నాకు ఈ విధంగా అలవాటు. నేను చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మీడియంగా చేస్తానండి. ఈ విధంగా హోల్ పెట్టేసుకొని ఈ విధంగా జాగ్రత్తగా చిన్నగా వేసుకోండి. గ్యాస్ అనేది మీడియంగా పెట్టుకోండి, మరీ ఫుల్గా కాకుండా మీడియంగా పెట్టుకోండి, మరి హై మీద కాకుండా. కొత్తిమీర అనేది లేతగా ఉంటే కాడలతో సహా వేసేస్తానండి, చక్కగా బాగుంటుంది. ఇలా ఉండ చేసుకొని నీట్గా చక్కగా ఇలా ప్రతిసారి క్యారీ బ్యాగ్కి నీళ్ళు తడుపుకొని ఈ విధంగా నిదానంగా తీసుకొని ఇలా వేసేసుకోండి. ఇప్పుడే కదపకుండా ఒక్క నిమిషం ఆగి చిన్నగా ఇలా తిప్పుకోండి. గుమగుమలాడే ఫిష్ గారే రెడీ అవుతుంది. ఇలా నిదానంగా ఒకదానికొకటి తీసేసుకుంటే అవి చక్కగా వచ్చేస్తాయండి. చేసే కొద్దీ అది అలవాటు అవుతుంది. అవే విడిపడిపోతాయి. నిదానంగా గెంటతోటి ఇలా తీసేసుకుంటే చక్కగా నిదానంగా ఇలా టర్న్ చేసుకుని ఇలా ఉడుకు. గ్యాస్ మీడియం మీద పెట్టుకోండి, ఫుల్ మీద కాకుండా. లోపల భాగం కూడా చక్కగా ఉడికిపోతుంది. మనం రోట్లో రుబ్బే గారి మాదిరిగానే రుచిగా అద్భుతంగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది.
మనం ఎటు రోట్లో రుబ్బుకోలేం కదా, అందుకోసం మనం మిక్సీలో గ్రైండర్లోనే కదా ఆ టేస్ట్ ఆ రుచి రావాలంటే ఈ విధంగా తయారు చేసుకోండి. చాలా తేలికండి, చాలా ఈజీ. చేపలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కూడా గార్లిక్ పోసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని, 2 చేపలే మా వారు నేనే కదా, 2 చేపలు ముక్కలైనా సరే అలా ఉంచుకొని చక్కగా ఇలా మినుములు నానబెట్టేసుకొని లేదా మినపప్పు నానబెట్టేసుకొని ఇలా గారెలు తయారు చేసుకున్నారనుకోండి, ఆ టేస్ట్ కూడా రుచి చూడొచ్చు అనమాట. గారె కూడా తయారు చేసుకొని తినొచ్చు. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటాయండి. గారెలు అనేది కాలి చక్కగా కరకరలాడుతుంటేనే రుచిగా ఉంటాయి. వేరుశనగ నూనె అండి, ఇంకా పైపెచ్చి ఇంకా రుచిగా ఉంటుంది. 4 వీధులు పోవాల్సిందే ఈ గుమగుమలు. ఇవాళ ఆదివారం అండి, సండేనమాట. ఉదయాన్నే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఫిష్ గారె అనమాట. ఉడుకు ఆగిపోయిన తర్వాతే గారె తీసుకోవాలండి. అప్పుడే నూనె అనేది గారె చక్కగా వదిలిపెట్టేస్తుంది, విడిచిపెడుతుంది అనమాట. నూనె అనేది వదిలేస్తుంది, అప్పుడు గారె తీసేసుకోవాలి. ఉడికేటప్పుడు తీసామంటే ఇంకా లోపల పచ్చి ఉన్నట్టేనండి. గారె అనేది ఉడికేటప్పుడు తీస్తే లోపల ఇంకా మన ఇండాలియన్ బండి కదా, సెగుంటానే ఉంటుందండి. కొత్తిమీర బాగా దట్టంగా పెట్టుకున్నాం అనుకోండి, ఆ రుచి కూడా వేరు. పుదీనా ఉంటే పుదీనా కూడా బాగుంటుందండి. చేసే కొద్దీ అయ్యే వస్తుందండి. కరివేపాకు కూడా వేసాను కదా. సోడా వేయనండి నేను, గారెల కన్నా తినే సోడా అనేది నేను వేయను. ఆ టేస్ట్ పోతుంది. అంతేనండి. ఇక
ఈ విధంగా తయారు చేసుకున్నాం. చేసిన తర్వాత నేను చూపిస్తాను, ఓకేనా? చేసిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి వేడి వేడి ఫిష్ గారెలు తయారైనవి, చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ. పైపెచ్చు మళ్ళా మనం పొట్టు మినుములతోటి రుచికరంగా పూర్వకాల పద్ధతిలో తయారు చేసుకున్నామండి. మనం రోట్లో పిండి రుబ్బుకున్న పద్ధతిలో చేశాను. చక్కగా కరకరలాడుతా, చూసారా? ఇలా క్రిస్పీగా కరకరలాడుతూ, మెత్తగా కాకుండా క్రంచిగా ఉన్నాయి, మళ్ళానేమో కరకరలాడుతూ మెత్తదనం కూడా ఉంటాయి. తినేటప్పుడు నేను చూపిస్తాను, సరేనా? తినేటప్పుడు చూపిస్తాను. ఇవ్వండి ఫిష్ గారె కరకర కరకర ఉంటుంది, రోట్లో రుబ్బినట్లే ఉంటుందండి. చక్కగా చూసారా? ఇలా చేపల పులుసు అండి, ఆల్రెడీ చేసాము. కాకమూకు పెట్టుకున్నాము, పెద్దలకి పెట్టుకున్నాము. టేస్ట్ మాత్రం అదర్స్ అన్నమాట. సూపర్. ఈరోజు మా టిఫిన్ అండి గారెలు విత్ ఫిష్ కర్రీ. అంటే ఏందనుకున్నారు? మామిడికాయతో చేసింది. మామిడి కాంబినేషనే అదుర్సు. జనతోటి మామిడికాయ ముక్కలతోటి మళ్ళీ మట్టి పాత్రలో ఈ 4 వీధులు గుమగుమలాడాల్సిందే. ఇవ్వండి జన చూసారా? గారె విత్ ఫిష్ కర్రీ. ఆహా, ఏమి రుచి! అదుర్సండి. జన ఇంట్లో ముళ్ళు కాబట్టి కళ్ళు మూసుకొని తినచ్చు. ముళ్ళు ఉంటే కళ్ళు తెరవాలి, ముళ్ళు కాబట్టి కళ్ళు మూసుకొని మింగేయటం. పిల్లలకు కూడా మంచిదండి. చక్కగా వేస్తే స్పూన్ వేసి ఇస్తే చక్కగా తింటారు. సండే రోజు ఉదయం పూట మా బ్రేక్ఫాస్ట్ అండి ఇది.
అండి రోజుటి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి. మరలా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.